ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్ ఈ ప్రాబ్లమ్కి అన్సోల్డ్ స్టాక్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసాము. ఇన్వాయిస్ ప్రైస్లో ఎంత, కాస్ట్ ప్రైస్లో ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసాము. సో ప్రజెంట్ కన్సైన్మెంట్ అకౌంట్ చూస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ పర్టికులర్స్ అమౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, ఇన్వాయిస్ ప్రైస్ మీద అని చెప్పేసి అన్నాడు కాబట్టి 50 ఇంటూ 1000 చేస్తే మనకి 50,000 వచ్చింది. సో కన్సైనర్ పెట్టిన ఎక్స్పెన్సెస్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి 2500 ఎంటర్ చేసాం. వేదాంత్ పెట్టిన ఎక్స్పెన్సెస్ 1000, వేదాంత్కి పే చేసిన కమిషన్ 1500. ఓకే, స్టాక్ రిజర్వ్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ పెన్షన్స్ అని చెప్పేసి అంటే ఇదేంటి కన్సైన్మెంట్ స్టాక్ పంపించిన దాంట్లో ఇన్వాయిస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ దాంట్లో నుంచి లెస్ చేస్తే రిమైనింగ్ ఏదైతే వచ్చిందో మనం అన్సోల్డ్ స్టాక్ ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, బై వేదాజ్ఞ అకౌంట్ సేల్స్ ఎంత చేశాడు, 40,000 సేల్స్ చేశాడు. ఓకే, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ మనం ఇంతకుముందు కూడా అన్సోల్డ్ స్టాక్లో ఈ పాయింట్ అనేది వచ్చిందనమాట. అన్సోల్డ్ స్టాక్ ఎంత వచ్చింది మనకి 10,500 వచ్చింది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఏమొస్తుంది అని చెప్పేసి అంటే ఇన్వాయిస్ ప్రైస్లో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ మీదనేమో మనకి ఎంత ఇచ్చాడు, 50 ఇంటూ 1000 చేసాం మనం, అది ఇన్వాయిస్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 50 ఇంటూ 800 చేసాం. సో ఈ 50,000కి 40,000కి మధ్యలో ఎంత డిఫరెంట్ ఉంది దాన్ని లోడింగ్ అంటారు. దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఓకే, టోటల్ ఇదేంటి బోత్ సైజ్ ఎంటర్ చేయండి. 60,500 దీంట్లో నుంచి అమౌంట్ మొత్తం లెస్ చేస్తే 3,500 అనేది కన్సైన్మెంట్ మీద మనకు వచ్చిన ప్రాఫిట్. ఓకే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ మిగిలిన పార్ట్లో చూస్తాం.